సార్ ఇవాళ సిఆర్డీఏలో లాటరీలు తీస్తున్నారు. అసలు లాటరీ ఎలా జరిగింది ఏంటి మీకు ఏమనిపించింది అసలు దాంట్లో? సార్ నేను ఎలగపూడి రైతునండి. నేను 4 రెవెన్యూల్లో నాకు పొలం ఉందండి. లింగాపాలెం రెవెన్యూలో నాకు 37 సెంటు ఉందండి. 360 గజాల ఫ్లాట్ నివాసం ఇచ్చారండి. అది ఓకే అండి. పోతేనండి కమర్షియల్ ఎల్ఎల్ఏ పడిన ఫ్లాట్ ఇచ్చారండి. దాన్ని మార్చుకోమన్నారండి. మార్చుకున్నామండి. ఇప్పుడు మేము మ్యాప్ చూపించమంటే కింద చూసుకొచ్చుకున్నాను అన్నారండి. చూసుకొచ్చుకునే లోపల 2 రైతులండి 150 గజాల ఫ్లాట్కి ఇప్పుడు మార్చుకుంది. ఈ లోపల కొట్టేసామన్నారండి. నాకు ఆ ఫ్లాట్ అయితే ఇష్టం లేదండి. ఎందుకంటే దక్షిణ పేసు మా ఊరు పల్లెంట వచ్చిందండి. ఆడ అసలుకి నాకు ఇష్టం లేదండి ఆ ఫ్లాటు. నేను దాన్ని వద్దని కానీ అంటే ఈ సిఆర్డీలో అవకాశం ఉన్నవాడికి ఉన్నట్టు జరుగుతున్నాయండి. అధికారులు రైతులను అసలుకి పట్టించుకోవట్లేదు. నా విషయంలో అండి షాక్మూరులో రెవెన్యూ ఉన్నానండి. ఎకరం 21 సెంటు. అది నేను ఇస్తే ఇటు కాలేజీ దగ్గరలో ఉండే నా సేను అది 600 గజాల ప్లాట్ నేను మా బామర్ది గారు పెట్టుకుంటే తుళ్ళూరు రెవెన్యూలు ఇచ్చారండి. అక్కడ లాసిపోయానండి. ఇప్పుడు చూస్తే ఇవాళ లాసిపోయానండి. నాకు ఎప్పుడు తేలిద్దు ఆ ప్లాట్ ఉంచుతారా లేకపోతే నేను కోరుకుని కాడిస్తానంటే నేను ముందుకు వస్తానండి, లేకపోతే నేను రానండి. కానీ అధికారులు ఇదివరకు రైతులను చూసినట్టు అయితే వాళ్ళు సమాధానం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ అయిపోయింది. సిఆర్డీ ఆఫీసు బిజినెస్ మ్యాన్గా తయారైపోయింది. ఇది రైతులకు నాకు చాలా తీవ్రంగా ఇప్పుడు నేనే కదండి చాలామంది రైతులు లాటరీ తీయదని చెబుతున్నారండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏడాది మిగిలిపోయినవన్నీ ఇస్తున్నారండి. నిన్నగా మన 2,000 రైతులకి ఆ గోకరాజు గంగరాజు వాళ్ళకి మా రెవెన్యూ ఎల్లపూడి రెవెన్యూలు ఇచ్చారండి. 10,100 గజం రైతులకి అయితే లేదంటున్నారు. పెద్ద వాళ్ళకైతే ఇస్తున్నారండి. అంటే వాళ్ళకి డీలింగ్ మూలన ఈ సిఆర్డీ ఈ యూనిట్ వాళ్ళు కూడా లంచాలు తీసుకొని ఇస్తున్నారేమో నాకు అనుమానం అండి. ఎందుకంటే మా బోటి సన్నగారు చిన్నగారు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఓరు నాయన ఈ గవర్నమెంట్ కాదండి, తెలుగుదేశం పొద్దున్న 2014లో నేను ఎల్లపూడి రైతు పక్కన నివాసం ఏదంటే స్థానిక రైతుని నేను 2014లోని 15లో భూమి ఇచ్చా. ఇప్పుడు కాదు అది మా తాతల తండ్రుల కాంచి వచ్చిన భూమి. అది నేను కొనుక్కున్నది కొద్దిగా ఉంది. నేను 3 ఎకరాల 21 సెంటు ఇచ్చా దానికి. అంటే నేను 4 రెవెన్యూలు ఉన్నానండి. 4 కొంచెం ఆడకూర్తుండే. అందుకని నాకే 2 రెవెన్యూలు అన్యాయం జరిగిపోయింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఏముందండి నాకు మీ రైతు ఏం కోరుకుంటాడండి? రోడ్డు అమలు కావాలని కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాడండి. మంచి ప్లాట్ కావాలని కోరుకుంటాడు. అలానే వాళ్ళు మంచి ప్లాట్ ఇస్తారనేది ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది. మేము వచ్చేదాకా లాటరీ తీసామంటే వాళ్ళు ఆఫీసర్లకు మేమేం సమాధానం చెప్పాను. అదేమంటే పోలీసు వారు ఉన్నారు బయటికి డేట్ ఇస్తారు. అంతే కదా మమ్మల్ని చేసేది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చిన అమ్ముకోమని, లేకపోతే నా ప్లాట్ కూడా వాళ్ళకి రాస్తాను అమ్ముకోమంటే అంతకని మేము చేసేది ఏం లేదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానండి. జయమ్మరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్. నాయుడు శ్రీనివాసరావు ఎల్లగపూడి. మా నాన్నగారి పేరు నాయుడు పెద్దాని గారు.